హాయ్ వేవర్స్ 600 అడుగులు 1750 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా వివాదాస్పదమైంది. మంత్రి నారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టేసి ప్రపంచ స్థాయి విగ్రహాన్ని నిర్మిస్తున్నాము 750 కోట్లతో అనేసరికి నెటిజన్లు పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నో ట్రోల్స్ చేయటం మొదలుపెట్టారు. దీని తప్పుని సరిదిద్దుకోవడం కోసం ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. విగ్రహం రూపొందించాల్సిన అనుకున్నప్పుడు మాత్రం అది ప్రణాళిక ఏంటి, ఫండింగ్ ఎట్లా చేయాలా, నిధులు ఎలా సమీకరించాలా, మొత్తం ఒక ప్రణాళిక ప్రకారం రూపొందించుకొని ప్రెస్ మీట్ పెట్టి వివరించుంటే ప్రజలకు చాలా బాగుంటుంది. ఎవరు ఎన్టీఆర్ విగ్రహానికి వ్యతిరేకం కాదు. రాష్ట్రం ఇప్పుడే చాలా అప్పుల్లో ఉన్నది, సంక్షేమ పథకాలు చేయలేకపోతున్నాము, రాష్ట్రం జగన్ వల్ల చాలా అప్పుల పాలైపోయింది అన్న విమర్శల్లో ఉన్నప్పుడు 750 కోట్ల ప్రజాధనం విగ్రహానికి ఖర్చు పెడతాం అవసరమా అని ఒక సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నాడు. ఆయన ఎవరు అవునన్నా కాదన్నా ఆయనకు ప్రజానాయకుడు, 8 నెలల్లో పార్టీ పెట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నాయకుడు, పేదల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన విగ్రహానికి ఎవరు విమర్శించరు, కాదనరు. కాతే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కారణంగా 1750 కోట్లు పెట్టి విగ్రహం నిర్మించడం అవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం దీని మీద సానుకూలంగా స్పందించి ఎన్టీఆర్ గారికి లక్షల కోట్ల అభిమానులు ఉన్నారు. ఆయన విగ్రహం కడతానంటే ప్రతి నాయకుడు, ప్రతి వారు, ప్రతి పేద ప్రజలు కూడా విరాళం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ప్రజల నుంచి పూర్తిగా సేకరించి ఆ ధనంతోనే ప్రజానాయకుడి విగ్రహం నిర్మించాలని చెప్పి కోరుకుంటున్నాం. తెలుగు ప్రైడ్, నిజమైన తెలుగువారి ఆత్మగౌరవం అంటే మనం స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇప్పించడంలోనే ఉంటుంది. ఎన్డీఏ అలయన్స్లో ముఖ్య భాగస్వామిగా ఉన్న టీడీపీ పార్టీ ఈసారైనా సరే ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు మనకు ఒక భారతరత్న కూడా రాలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో జాకీర్ హుసేన్ 1963లో భారతరత్న అవార్డు ఇచ్చారు. 2024లో పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇచ్చారు. వీరిద్దరూ తెలంగాణ వాసులు కావటం మన గర్వకారణం. మన ఆంధ్రప్రదేశ్ నుంచి జన్మించిన అమరజీవి పొట్టి శ్రీరాములు కానీ, నందమూరి తారక రామారావు గారికి కానీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, ఇంత మహానుభావులు ఉన్నారుగా ఏ ఒక్కరికి కూడా భారతరత్న అవార్డు వరించలేదు. కానీ టీడీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలయన్స్లో చాలా భాగస్వామిగా పార్టీగా ఉంది కాబట్టి వీరిలో ఎవరికైనా సరే ఎన్టీ రామారావు గారికి కానీ, అమరజీవి పొట్టి శ్రీరాములకు కానీ, పుచ్చలపల్లి సుందరయ్య గారికి కానీ భారతరత్న అవార్డు ఇప్పించగలిగితే అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. దయచేసి అందరూ దీన్ని స్వీకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్పాట్లైన్.